అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేటీఆర్కి కవితకు మధ్య సంబంధాలు ఎందుకు దెబ్బతిన్నాయి? ఏ విషయంలో వాళ్ళిద్దరి మధ్యలో విభేదాలు వచ్చినాయి? ఎందుకు వాళ్ళిద్దరూ ప్రత్యర్థులుగా మారిపోయారు? ఎక్కడ ఇంతవరకు మనం వినలేదు ఇట్లా వాళ్ళిద్దరి మధ్యన వైవిధ్యాలు వచ్చినాయని కానీ ప్రత్యర్థులైనని కానీ. ఎందుకంటే మొన్న కవిత గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తూ నాకు మా అన్నయ్యకి ఏం విభేదాలు లేవు, మంచిగానే ఉన్నాం అని చెప్పింది. కానీ ఆవిడ ఒక లెటర్, సుదీర్ఘమైన లెటర్ రాశారు. ఆ లెటర్లో నేను ఈ దయ్యాలు ఉన్నాయని చెప్తున్నారు, కేసీఆర్ దేవుడు కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయన్నారు, పార్టీలో నన్ను తొక్కేశారన్నారు. అట్లాగే నేను కేసీఆర్ నాయకత్వాన్ని తప్ప ఇంకెవరి నాయకత్వాన్ని ఒప్పుకోనని కూడా చాలా క్లియర్గా అన్నారు. అంటే కేటీఆర్ని విమర్శించడం, కేటీఆర్ మీద తిరుగుబాటు చేయడం కాదా? ఎందుకు అవుతుంది? అంటే కేటీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకోవటం లేదని చెప్తున్నారు కదా. అన్నమాట ఏం అనలేదే. ఎవరు అడిగినప్పుడు, రిపోర్టర్లు అడిగినప్పుడు చాలా మంచిగా చెప్పినారు. కేసీఆర్ నాయకత్వాన్ని మాత్రమే ఒప్పుకుంటాను, ఇంకెవరిని అంగీకరించను అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని నాయకుడిగా గుర్తించను అని చెప్పటం కాదా? ఆయన ఎందుకు అనుకోవాలి? మనం ఎలా అనుకుంటున్నారు మీరు? ఆయన అడగలేదు కదా అట్లని. ఆయన అడిగి ఉంటే చెప్తే అట్లా మనం తీసుకోవచ్చు. అట్లా ఇప్పటివరకు ఎవరు కేటీఆర్ గురించి ఒకరే అడిగినారు, కేటీఆర్కు మీకు విభేదాలు ఉన్నాయి కదా ఎట్లా అంటే అదేం లేదే, మేము మంచిగా ఉన్నాం కదా అని చెప్పింది. మొన్న రాఖీ కట్టను కూడా వెళ్ళలేదు. యాక్చువల్లీ వెళ్తాను, తను అడిగింది, బట్ ఆయన లేడు, అందుబాటులో లేను అని చెప్పినారు. లేరు కాబట్టి లేనని చెప్పినారు. కానీ కవిత చాలా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రత్యర్థి పార్టీలు చేసేంత తీవ్రమైన విమర్శలు. ఉదాహరణకి పార్టీలో ప్రజాస్వామ్యం లేదు, పార్టీలో తెలంగాణ వాదులకు సరైన గుర్తింపు ఇవ్వటం లేదు, అసలు సామాజిక తెలంగాణే రాలేదు అన్నారు. అది కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించడం కాదా? మరి కేటీఆర్ మీద విమర్శ ఎందుకు అవుతుంది? అది ఓకే, పార్టీ కేసీఆర్ మీద విమర్శ అంటారు, కేటీఆర్ మీద కాదు కదా. ఓకే, అంటే కవిత విమర్శలన్నీ కూడా కేసీఆర్ని ఉద్దేశించి చేసినవే. అది ఆలోచించుకోవాల్సిన విషయం. అది మరి ఎందుకనంటే మీరు అన్నట్లు కేటీఆర్ మీద విమర్శ కాదు, అది కేటీఆర్ నిర్ణయం కాదు, కేటీఆర్ ఒక్కడే కాదు కదా పాలసీ మేకర్. కానీ సామాజిక తెలంగాణ రాలేదు అన్నప్పుడు, తెలంగాణ బాధలకు సరైన గుర్తింపు రాలేదు అంటే డైరెక్ట్గా కేటీఆర్ని కానీ కేసీఆర్ని కానీ విమర్శించడం కాదా? మొత్తం పార్టీని అన్నట్టు అవుతుంది. పార్టీ రన్ బై కేసీఆర్, పార్టీ అన్నట్టు, రన్ బై కేటీఆర్, పార్టీని అన్నట్టు అవుతుంది తప్ప ఎవరిని వ్యక్తులు అన్నట్టు కాదు కదా. కానీ పార్టీ అంతా నడిచేది కేసీఆర్ ఆధిపత్యంలోనే ఉంటుంది పార్టీ. అందులో సందేహం ఏం లేదు, అందులో సందేహం ఏం లేదు. అట్లా కేసీఆర్ అన్నట్టు కాదా? డెఫినెట్గా అవుతుంది. ఎందుకు ఆమెకు అంత ఆగ్రహం లేదా అంత ఆవేదన ఎందుకు వచ్చింది? ఎందుకు అనుకుంటున్నారు? తను చెప్పాలి. మీరు చాలా సన్నిహితంగా ఉంటారా కుటుంబంతో? అది తను ఆన్సర్ చెప్పాల్సిన ప్రశ్న, నేను కాదు. ఈ ప్రశ్న మీరు వారిని అడగాలి. మీకు ఏమైనా క్లూ లేదా? ఏమి చాలా ఆ కుటుంబంతో మీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి? మేము వాస్తవానికి ఈ అంశాలను దేని మేము సీరియస్గా తీసుకోలేదు, పెద్ద మేము చర్చలు కూడా పెట్టుకోలేదు. మేము ఎప్పుడు చర్చించలేదు ఈ విషయాలను ఇప్పటివరకు, ఒక్కరోజు కూడా. ఎవరం కానీ ఒక్కరోజు కూడా మేము ఈ విషయాలు చర్చించడం లేదు. ఓకే, ఆవిడ చేసిన ఆరోపణలకు సంబంధించి పార్టీలో మౌలి గారు, మీరు ఇంతసేపు 3-4 ప్రశ్నలు ఆ విషయం వేసినారు. కానీ నేను చాలా క్లియర్ గతంలో కూడా చెప్పినా, మళ్ళీ అదే చెప్తున్నా, ఇంత సమయాన్ని మేము ఎప్పుడు కేటాయించలేదు ఈ సమస్య ఇది చర్చించడం కొరకు. దాన్ని మేము పెద్ద సమస్యగా తీసుకోలేదు. మొదలు ఎందుకు కవితను మీరు సీరియస్గా మేము కేసీఆర్ దగ్గర చర్చ క్వశ్చనే లేదు, పొరపాట్లు కూడా ఎన్నడూ మా మధ్య నా పేరు కూడా రాలేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. నేను గతంలో అదే చెప్పినా, అంతే తప్ప అందులో ఏమీ లేదు. ఒక్క మీడియా మిత్రులు మాత్రమే మాట్లాడుతున్నారు ఈ విషయం తప్ప ఎప్పుడు మా క్యాడర్లో చర్చ రాలేదు, మా మధ్యన మా నాయకుల మధ్యన చర్చ రాలేదు, ఎప్పుడు ఎక్కడ కూడా రాలేదు. కానీ తెలంగాణ మొత్తం చర్చ జరుగుతోంది, చాలా పార్టీలు దీని మీద స్పందిస్తున్నాయి. తెలంగాణ మొత్తం అని మీరు అంటున్నారు, కానీ మేము ఏమంటున్నామంటే ఎక్కడ కూడా లేదు చర్చ. ఇది కేవలం మీడియా సర్కిల్స్లో మాత్రమే ఉన్నది అని నేను చెప్తున్నాను. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయన్నారు. ఆ దయ్యాలు ఎవరు? అందులో మీరు కూడా ఉన్నారు. ఎవరన్నారు? కవిత అన్నారు. మరి వారిని అడగాలి, వారు చెప్పాలి కదా. దాని మీద మీరు కూడా, ఎందుకంటే కొంతమందికి కొంతమంది దయ్యాలను భావించేది కొంతమంది దేవులుగా భావిస్తారు, కొంతమంది దేవుడు అని భావించే వాళ్ళని కొంతమంది దయ్యాలుగా భావిస్తారు. ఉదాహరణకు మనం ద్రావిడ్స్ ఆరియన్స్ తీసుకుందాం. ఎవరెవరిని పూజిస్తున్నారో మనకు తెలుసు. మరి అప్పుడు ఎవరు దయ్యాలనుకుంటున్నారో వాళ్ళు చెప్పాలి, కానీ అన్నవాళ్ళని అడగాల్సిన ప్రశ్న మీరు నన్ను అడిగింది ఇట్లా. మీరేమో దాని మీద ఆత్మవిమర్శ చేసుకోలేదా పార్టీ? అసలు మాకు ఎందుకు? మేము పంచుకుంటే కదా ఆ వ్యాఖ్యల్ని, మేము వింటే కదా. అసలు మేము వినదలుచుకున్న వ్యాఖ్యల మీద చర్చ ఎందుకు చేస్తాం? ఓకే, అంటే కవిత ఏం చెప్పినా కూడా మీరు వినదలుచుకోలేదు? మేము వినలేదు, ఇప్పటివరకు చర్చించుకోలేదు. కనీసం నాకు అన్యాయం జరిగింది, పార్టీలో తొక్కేశారు అన్న ఆవేదన పట్టించుకున్నారా? అసలు మేము అది వినని కూడా వినలేదు. అంటే కవిత ఏం చెప్పినా మీరు వినదలుచుకోలేదు? నేను ఏమంటున్నా, మేము ఇటువంటి చర్చల
వచ్చిన వ్యాఖ్యల పైన మేము ఎన్నడూ వినలేదు, వాటి మీద చర్చ చేయలేదు. కానీ ఆ కవిత చెప్పిన దయ్యాల్లో మీరు కూడా ఉన్నారని చెప్పి చర్చ జరుగుతుంది. వస్తున్నాను కొంతమంది దైవం కోసం దేవుడు కోసం, దానికి నేను బాధ్యత కాదు కదా. చూసేటోళ్ళ దృష్టిని బట్టి ఉంటుంది కదా, నాకే ఉంది. వాళ్ళు చూసేటోళ్ళ దృష్టిని బట్టి వాళ్ళు అనుకోవచ్చు, కానీ నేను ఇట్లనే ఉంటాను కదా. కానీ మీ మీద కూడా చాలా తీవ్రమైన విమర్శలు చేశారు. ఓకే, మిమ్మల్ని నిలుపుట్ అన్నారు, మీ వల్లే పార్టీ నల్లగొండ జిల్లాలో నాశనం అయిపోయింది అన్నారు. దానికి మీ స్పందన ఏంటి? నేను వాటికి చాలా స్పష్టమైన సమాధానం చెప్పిన అదే రోజు. ఆ తర్వాత మళ్ళీ ఏం లేదు దానిపైన. బహుశా నేను చెప్పింది నిజం కాబట్టి మళ్ళీ రియాక్షన్ లేదు. సమాధానం ఒకసారి మళ్ళీ చెప్తారా? చాలా క్లియర్ చెప్పిన నేను. చెప్పినప్పుడు సరే తను కూడా మరి తొందరపడి మాట్లాడిందో, సడన్గా వచ్చిన క్వశ్చన్ కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యి మాట్లాడిందో తెలియదు, కానీ మాట్లాడకూడని మాటలు మాట్లాడింది. తర్వాత బహుశా నేను ఇచ్చిన ఆన్సర్తో సపోర్ట్ చేయలేదు అని అంటే రిగ్రెట్ అయి ఉంటుందని నేను అనుకున్నాను అంతే. ఓకే, కాబట్టి దాని మీద మళ్ళీ చర్చ అనవసరం అనేది నా ఉద్దేశం. కానీ కవితను మీరు అవమానించారు. ఆవిడ నల్గొండ జిల్లాకు వచ్చినప్పుడు ఆవిడ కలవకుండా ఆమెకి ఆ జిల్లాకు వస్తున్నప్పుడే మీరు బయటికి వెళ్ళిపోయారు. అది నిజం కాదా? అక్కడ అదేంటి జాతరకి ఏదో వచ్చినట్టున్నారు, రాజపల్లి జాతరకు. నేను చూసి హైదరాబాద్కి వచ్చిన తర్వాత వారు అక్కడికి వచ్చినట్టు. కానీ ఆ సమాచారం తెలుసుకొని మీరు హైదరాబాద్కి వచ్చిన అంటారు. నేను ఇటు వచ్చిన తర్వాత బయలుదేరినారు, నాకు ఫోన్ చేసినారు. చేస్తే ఇట్లా నేను వచ్చినాను, కొంచెం ఫీవర్గా ఉంది, మీరు వెళ్ళండి అమ్మా అని చెప్పి నేను ఏర్పాట్లు ఇస్తున్నాను. పోయొచ్చారు అంతే. దేవుని దర్శనానికి పోతే పెద్ద ఇష్యూ ఉంది. కానీ ఇప్పుడు కవిత పార్టీలో ఉన్నారా లేదా? టెక్నికల్గా ఉన్నారు కదా. ఓకే, ఆమెను బొగ్గుగని కార్మిక సంస్థ అధ్యక్షురాలిగా తీసేసి కొప్పుల ఈశ్వర్ గారికి ఇచ్చారు. ఏమైనా మెసేజ్ ఇవ్వదలుచుకుందా పార్టీ? డెఫినెట్గా తను సొంత యాక్టివిటీ చేసుకుంటున్నప్పుడు ఆ యాక్టివిటీ కూడా ఇంకోటి పెట్టాలి కాబట్టి పెట్టుంటారు. చర్చ దాని మీద. దానికి కవిత సొంత పార్టీ పెట్టుకుంటున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఏమైనా నిజం ఉందా దాంట్లో? అది పెద్ద మేము ఇప్పుడు దాని గురించి పెద్ద చర్చ చేయలేదు. మేము విషయాలు సీరియస్ తీసుకోలేదు ఫస్ట్. ఇంకోటి ఈ మధ్య అంటే బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తారు అనే చర్చ ఎక్కువ జరుగుతుంది. కవిత ఆరోపణ చేశారు, అదొక విషయం అయితే, ఈ మధ్య మీ పార్టీ నుంచి బీజేపీలో చేరిన గువ్వల బాలరాజు కూడా అదే మాట అన్నారు. నిజంగా అలాంటి ప్రయత్నమైనా జరుగుతోందా? సింపుల్ చంద్రమౌళి గారు, మా పార్టీ పుట్టిన 25 సంవత్సరాల కాలంలో మేము బీజేపీ అంటూ కూడా నడిపోలేదు. ఒకసారి కాంగ్రెస్తో పొత్తు చేసినాము, ఒకసారి తెలుగుదేశంతో పొత్తు చేసినాము. ఇంత వ్యతిరేకించే పార్టీలైనా తెలంగాణ కొరకు వాళ్ళతో జై తెలంగాణలో అనిపించాలని. బీజేపీ ఎప్పుడు మాకు అగర్భ శత్రువుగానే ఉంది. సహజంగానే మోడీ గారు ఎందుకు తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కూడా వ్యతిరేకించిన ఆయన. ఈ విషయం ఇయ్యాల కొత్తగా ఏం పుట్టలేదు. గత చాలా కాలంగా అనేక మీడియా సంస్థలు వీటిని వదిలిన బయటికి ఇష్టం వచ్చిన రాతలు రాసిండ్రు. మేము ఇట్లే కంటిన్యూ అవుతున్నాం, వాళ్ళు అట్లే ఉన్నారు. ఇవాళ బీజేపీ మమ్మల్ని శత్రువుగా చూస్తుంది ఈ రాష్ట్రంలో. ఎవరిని అడిగినా చెప్తారు మీరు. వాస్తవానికి బీజేపీకి దేశమంతటా కాంగ్రెస్ శత్రువు, ఒక్క తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ మిత్రుడు, మేము శత్రువులం. గత 2 సంవత్సరాలుగా వాళ్ళ ప్రాక్టీస్ కూడా చూస్తున్నారు. ఎందుకంటే 2 జాతీయ పార్టీలు అవి, ఢిల్లీ పీఠం కొరకు పోటీ పడే పార్టీలు. వాస్తవానికి ఇక్కడ 20 నెలలుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ ఎవరి మీద చేయాలి దాడి? కాంగ్రెస్ మీద చేయాలి. కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని మేము విమర్శ చేస్తే కూడా కాంగ్రెస్ నాయకుల కంటే ముందే రియాక్ట్ అవుతుంది బీజేపీ నాయకులు. బండి సంజయ్ కావచ్చు, ఇంకో ఆయన కావచ్చు. రేవంత్ మీద ఈగ వాళ్తే వీళ్ళు ఎక్కువ బాధపడుతున్నారు, వీళ్ళు ఎక్కువ దులిపే ప్రయత్నం చేస్తున్నారు. అంతగా ఐక్యత అనుబంధం వాళ్ళ మధ్యన ఉంది. అది కేవలం టీఆర్ఎస్ను బీఆర్ఎస్ను మళ్ళీ లేవకుండా బలోపేతం కాకుండా చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఇద్దరు కలిసి బదులుకొని చేస్తున్నాయి తప్ప ఇవి ఇంకోటి కావు. కాంగ్రెస్ బీజేపీ కలిసి ఇద్దరు కలిసి చేస్తున్నారు నాటకాలు. ఇక్కడ క్లియర్గా రేవంత్ రెడ్డి అనబడేవాడు మోడీ మనిషిని అందరికి తెలుసు. ఇట్స్ ఓపెన్ సీక్రెట్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే, లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.